శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోదరి మిస్సింగ్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 4న ఇంట్లో చెప్పకుండా నమ్రత బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో విజయలక్ష్మి ఆందోళన చెందుతున్నారు. బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు విజయలక్ష్మి. తన సోదరిని వెతికి పెట్టనంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనకు సతీష్, సత్యనారాయణ, కుమారి అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉందని కూడా ఈ మాజీ మేయర్ చెప్పారు. నమ్రత కాకినాడలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. సీసీ ఫుటేజ్ అలాగే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోదరి మిస్సింగ్ కి సంబంధించి పోలీసులకైతే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాకినాడలో బంధువుల ఇంట్లో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఏంటి మరి పోలీసులు ఎందుకు నిర్ధారించలేదు అనేటువంటి మాట, ముగ్గురు మీద అనుమానం ఉందని అయితే విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడండి? తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి గద్వాల విజయలక్ష్మి సోదరి నమ్రత అదృశ్యమైందన్నట్టు ఆమె ఏదైతే బంజారా పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం మరి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులను సంప్రదించి అలాగే మరి ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా తెలియట్లేదంటూ కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. జూన్ 4వ తారీఖున మరి ఇల్లు విడిచి వెళ్లిపోయినటువంటి నమ్రత కుటుంబ సభ్యులతో మాట్లాడి దాదాపు మరి చాలా రోజులు అయింది. సో అసలు నాకు కొంతమంది అనుమానం ఉందంటూ కూడా ఆమె మరి కంప్లైంట్ ఇచ్చారు. సో అనుమానితులు సతీష్ అనే వ్యక్తి, అలాగే సత్యనారాయణ అనే వ్యక్తి, అలాగే కుమారి అనే ఈ ముగ్గురి పైన కూడా నాకు అనుమానం వస్తుంది. ఆ అదృశ్యం వెనుక వీళ్ళు ఉండొచ్చు అనేది కూడా ఆమె మరి ఆ కంప్లైంట్ లో రాసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే కొంత సమాచారం ఏదైతే నిన్న పోలీసు కంప్లైంట్ రేజ్ అయిన తర్వాత పోలీసులు ఆరా తీశారు. అసలు ఆమె జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి ఏదైతే ఆమె బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె నివాసం నుంచి సీసీ ఫోటేజ్ కూడా పరిశీలించిన తర్వాత కొంతమేర అంటే మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే దాదాపు ఏదైతే ఆమె కాకినాడకు సంబంధించి కాకినాడలోనే ఉంటుంది. కాకినాడలో తన బంధువులకు సంబంధించినటువంటి ఇంట్లో ఉంది అనేది ప్రాథమికంగా అయితే నిర్ధారణ అయిన పరిస్థితి కనబడుతోంది. అయితే తన ఏదైతే కాకినాడ బంధువు ఇంటికి వెళ్ళినట్లయితే మరి ఒక సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు ఈ కేసు పెట్టారు, దీనికి సంబంధించి పోలీసులు ఎందుకు అఫీషియల్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? నిన్న కాకినాడలో ఉంది అని మరి పోలీసులకు సమాచారం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి పోలీసులు అఫీషియల్ గా ఇవ్వట్లేదు అనేది కూడా మరి చూడాల్సిన అవసరం ఉంది. నిన్న అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొంత ఇటు మీడియాలో కానీ అటు మొత్తం రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరిగింది. ఎందుకంటే ఈమె కేకే ఏదైతే మరి కేశవరావు యొక్క కుమార్తె కాబట్టి కేకే మరి చాలా కీలకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తెలంగాణలో. ఆయన బిడ్డే కాబట్టి ఖచ్చితంగా కొంత పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె ప్రధానంగా మరి ఏదైతే కాకినాడలోనే ఒక బంధువు ఇంట్లో ఉన్నట్లయితే మరి తెలుస్తా ఉంది. దీనిపైన ఇంకా అంటే అఫీషియల్ గా మాత్రం పోలీసులు అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబ కలహాలా, లేకపోతే వ్యక్తిగత విభేదాలా, లేకపోతే దీనికి సంబంధించి ఏ కోణంలో చూస్తున్నారు? కాకినాడలో ఉందని అంటే నమ్రత కాకినాడలో ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ధృవీకరించడం లేదు? పర్టికులర్ గా ఆ ముగ్గురు మీదే అనుమానం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు దీని మీద? కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, దాంతో పాటు ఎవరైతే ఈ ముగ్గురు అనుమానితులు ఉన్నారో ఈ అదృశ్యం వెనక వాళ్ళే ఉండొచ్చు అనేది ఆమె మరి దాంట్లో ఇదే అంటే దాంట్లో తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అసలు నమ్రత ఏదైతే మరి ఈ అదృశ్యం వెనక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది మరి కుటుంబ సభ్యులతో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విజయలక్ష్మి కూడా కంప్లైంట్ లో మిస్సింగ్ మాత్రం అంటే మిస్సింగ్ సంబంధించిన నాకు మా సిస్టర్ కనబడట్లేదు, సో దీని మీద నాకు డౌట్ ఉంది అని కంప్లైంట్ చేశారు. కానీ అసలు కుటుంబంలో ఏం జరిగింది ఏంటి అనేది దాంట్లో పేర్కొనలేదు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించి ఏమైనా కలహాలు ఉన్నాయా ఏంటి అంటే కుటుంబంతో మరి వీళ్ళు సన్నిహితంగా ఉన్నారా? ఎవరైతే సతీష్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, కుమారి కావచ్చు, వీళ్ళు ఆ కుటుంబంతో ఏమైనా సన్నిహితంగా ఉంటారా ఏంటి అనేది కూడా మరి పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే లేదు. ఆమె కాకినాడలో ఉన్నట్లు పోలీసులు ఆల్రెడీ గుర్తించారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మరి వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మరి వాళ్ళు ఏం చెప్తారు? గద్వాల విజయలక్ష్మి
ఏం మాట్లాడతారు దీనిపైన, అలాగే సిపిఐ ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోదరి నమ్రత మిస్ అయ్యారు. ఈ నెల 4న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది ఆమె. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో తన సోదరిని వెతికి పెట్టండి అంటూ ఆ పోలీస్ కంప్లైంట్లు అయితే ఆమె పేర్కొన్నారు. తనకు సతీష్, సత్యనారాయణ, కుమారి అనేటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల మీద అనుమానం అయితే ఉందని చెప్పారు. నమ్రత కాకినాడలో బంధువుల ఇంట్లో ఉందని అయితే ప్రస్తుతానికి సమాచారం అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎందుకు అధికారికంగా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించడం లేనిదే ప్రశ్నగా మారింది. సీసీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అధికారికంగా ఇంకా ఎందుకు ధృవీకరించడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి.